దగ్గరికి రండమ్మా తల్లి. గౌరవనీయులు ముఖ్య అతిథిగా శ్రీ ఆలకాళి కృష్ణ శ్రీనివాస్ ముద్దుగా మనందరం పిలిచిన నాని గారికి ఎక్స్ డిప్యూటీ సీఎం గారికి వారికి ఈపీడీసీఎల్ తరపు నుంచి సభాముఖంగా ఆహ్వానిస్తున్నాం. చాలా ఎప్పుడు ఇంపార్టెన్స్ వస్తారో కూడా సార్. నేను కూడా యాక్చువల్గా స్పోర్ట్స్ మెనే సార్. రెగ్యులర్ గా నేను ఫిట్నెస్ కోసం ఎక్కువ దాపుతాడు పడుతున్నాను. బట్ మిమ్మల్ని చూసి ఆదర్శంగా ఇంకా మేము కూడా మా ఎంప్లాయీస్ కూడాను అదే ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన ఏలూరు జిల్లా ఎలక్ట్రికల్ ఎస్సీఆర్ ఆధ్వర్యంలో, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఈవెంట్ ను ఇంత సక్సెస్ఫుల్ గా, ఇంత స్ఫూర్తిదాయకంగా కండక్ట్ చేసినందుకు ముందుగా మన ఎస్సీఆర్ని, వారి సిబ్బందిని, ఉద్యోగస్తులను అందరినీ కూడా ముందుగా నా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నా. ఎందుకంటే ఉద్యోగస్తులు నిరంతరం ఏదో ఒక ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు. వారిలో కూడా ఆ ఉద్యోగ స్ఫూర్తిని, క్రీడా స్ఫూర్తిని కూడా కలుగజేస్తూ వారి ఉద్యోగం చేస్తున్నటువంటి సందర్భంలో, ఆ విధులు నిర్వర్తిస్తున్నటువంటి సందర్భంలో ఒత్తిడికి లోనవుతూ అనారోగ్యం పాలు కాకుండా ఇంకా ఆరోగ్యంగా ఉండే విధంగా ఈ విధమైనటువంటి క్రీడలు నిర్వహించడం అనేది నిజంగా అభినందనీయం. మీకు అందరికీ కూడా తెలుసు, రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో క్రీడలకు కూడా ఎంత ప్రాధాన్యతనిస్తూ ఉన్నారో, రాష్ట్ర స్థాయిలోనూ, దేశ స్థాయిలోనూ, అంతర్జాతీయ స్థాయిలోనూ కూడా ప్రతిభా పాఠవాలు కనబరిచినటువంటి క్రీడాకారులకు ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారో మనకందరికీ కూడా తెలుసు. ప్రత్యేకించి ఈ
13 జిల్లాల తరఫున ఇప్పుడు ఎస్సీ గారు చెప్తా ఉన్నారు. కంబైన్డ్ డిస్ట్రిక్ట్ సంబంధించి టీమ్స్ అన్ని కూడా 13 టీములతో పాటు ట్రాన్స్కో జెన్కో తరఫున కూడా వారి టీంలు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. చాలా ఎక్కువ మంది ఉత్సాహభరితంగా క్రీడా స్ఫూర్తిని కనబరుస్తూ వారందరూ కూడా ఈ పోటీల్లో, ఈ కబడ్డీ పోటీల్లో, టగ్ ఆఫ్ వార్ పోటీల్లో వారు కూడా మరి పాల్గొనడం జరిగింది అని చెప్తున్నారు. ఈ జయాపజయాలకు అతీతంగా ఈ పోటీల్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఈ క్రీడల్లో పాల్గొనాలన్న ఆసక్తిని, ఆ స్ఫూర్తిని వారి కలిగి ఉండటమే ఒక రకమైన విజయం. వారి భవిష్యత్తుకు ఇంకా అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు అనటానికి నిదర్శనం. వారందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ప్రత్యేకించి ఈరోజు విజేతలుగా నిలిచినటువంటి నెల్లూరు టీంకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. నేను చూశాను ఇందాక వారు ఆడినటువంటి తీరు, వారు కనపరిచినటువంటి ప్రతిభ, ఇవన్నీ కూడా ఉద్యోగస్తులుగా ఉంటూ వారిలో ఉన్నటువంటి క్రీడా నైపుణ్యాలను కాపాడుకుంటూ ఏ విధంగా మరి వారు ఈరోజు విజేతలుగా నిలవటం, ఆ టీంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నా హృదయపూర్వకంగా అభినందిస్తూ, మరి ఈరోజు రన్నరప్ గా వచ్చినటువంటి మన ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి టీం సభ్యులందరినీ కూడా వారిని కూడా ఈ రోజు వారి పోరాట స్ఫూర్తిని మరి కనబరుస్తూ ఏ విధంగా రన్నరప్ స్థాయికి వచ్చినందుకు వారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, వచ్చే సంవత్సరం వారు పాల్గొనేటువంటి తదుపరి పోటీల్లో వారు విజేతలుగా వారు కూడా మరి వచ్చే విధంగా వారు కూడా మరి కృషి చేయాలని వారికి కూడా నేను నా అభినందనలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా, ఇంత ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో మరి కండక్ట్ చేసినటువంటి, విజయవంతంగా ఇతర జిల్లాలకు ఆదర్శంగా చాలా అనుభవంతో మరి వారు చేసినటువంటి ఈ కార్యక్రమానికి, వారు నిర్వహించినటువంటి ఈ పోటీలకు మరొక్కసారి మరి పశ్చిమ గోదావరి మన ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ సంస్థను, వారి ఉద్యోగస్తులను అందరినీ కూడా, ప్రత్యేకించి ఎస్సీ గారిని అందరినీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, అభినందనలు తెలియజేస్తూ, నన్ను కూడా ఇటువంటి ఒక మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు మరి మన ఎస్సీ గారికి, వారి సిబ్బందికి అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ తెలుసుకున్నారు. మరి మన ఆళ్ళ నాని గారి శెట్టి గారి మీదుగా పంచాయతీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అందరూ కూడా కాఫీగా కార్యక్రమం అందరూ ఉన్నాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. The winners, the champions for the year 2022 and 20. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అదేవిధంగా